విద్యార్థుల ప్రాణాలతో చెలగాటడం చాలా దురదృష్టకరం, సిగ్గుచేటని సందర్భంగా తెలియడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గురుకుల బాట పట్టడం జరిగింది. విద్యార్థులు ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎలా ఉన్నాయి హాస్టళ్ళు అని మా బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట పడితే విద్యార్థులను కలవనీయకుండా హాస్టళ్లకు గురుకులకు మా బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులను రానియకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా మీకు మేము రాజకీయం కాదు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం జరుగుతుంది, మన గురుకులలో కానీ హాస్టల్లో మన ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా మన గురుకుల బాట పట్టడం జరిగింది. అయినా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యార్థులను కలవనీయకుండా వాళ్ళ సమస్యలు తెలుసుకోనీయకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. నిజంగా అక్కడ అన్ని బాగుంటే విద్యార్థులను ఎందుకు కలవనిస్తారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా ఇప్పుడు నిన్నటి రోజు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఒక సంఘటన చాలా బాధేస్తుంది. మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు సీరియస్గా ఉండడం జరిగింది. అక్కడ ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి హాస్టల్లో పేద విద్యార్థులే చదువుతున్నారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచనలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారి ఆధ్వర్యంలో గురుకుల బాట ప్రోగ్రాం చేస్తుంటే ఎక్కడ ఎందుకు వణుకుతారని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మేము ఏదో రాజకీయం చేయడానికి కాదు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునేందుకే మేము ఇక్కడ గురుకుల బాట అనేది ఒక కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోనియకుండా అక్కడ ఏ హాస్టల్లో కానీ స్కూళ్ళలో కానీ ఎలా ఉందని తెలుసుకొని నివేదిక మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక నివేదిక ఇవ్వాలని ఉద్దేశం కొద్దీ మేము ఈ బాట కార్యక్రమం చేస్తుంటే విద్యార్థులను కలవనీయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ పోలీసులతో అడ్డుకోవడం జరుగుతుంది. నిజంగా మీకు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు పుత్రశోకము కడుపు కోత విధించింది మీరే అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజొక జాల ఫుడ్ పాయిజన్ అవడం చాలా దురదృష్టకరం, సిగ్గుచేటని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మన రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం సుధా చాలా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్న విద్యాశాఖను ఇప్పటికీ ఏం జరుగుతుందని రివ్యూ మీటింగ్ కానీ అధికారులతో కానీ మీరు ఎందుకు సమీక్ష ఇస్తలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఫుడ్ పాయిజన్ కారులకు అయినా ఎవరు కారకులు ఎందుకు అవుతుందని ఒక సమీక్ష ఎందుకు నిర్వహిస్తలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎక్కడ చూసినా పేద విద్యార్థులే గురుకులలో కానీ హాస్టల్లో కానీ చదివే విద్యార్థులు అంటే గురుకులలో చదివే విద్యార్థులు పూర్తిగా పేద విద్యార్థులే. పేద విద్యార్థులకు మీరు తల్లిదండ్రులకు ఎంతో గొప్పలు, విద్యార్థులు ఒక మంచి భవిష్యత్తు ఉందని వాళ్ళు తల్లిదండ్రులు పంపిస్తే వాళ్లకు పుత్రశోకం మిగిలిస్తున్న ఘనత సుధా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులలో సీట్లు దొరకాలంటే చాలా ఇబ్బందులు అవేది ఉండే. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో మెరుగైన విద్యతో పాటు ఆహారం అందించిన ఘనత అంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో గురుకులకు పోవాలంటేనే విద్యార్థులు జనుకుతున్నారని సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులు చాలా ఇబ్బందులు అవుతున్నారు. ఒక్కొక్క పరిస్థితి చూస్తే మాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. నిన్నటి జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఒక విద్యార్థి పరిస్థితి సీరియస్గా ఉంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా విద్యార్థులతో ప్రాణాలతో చెలగాటమాడడం
చెలగాట మాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మనకు చదువుకునే విద్యార్థులంతా, గురుకులలో ఉన్నోళ్ళంతా పేద విద్యార్థులే. పేద విద్యార్థులను మీరు తల్లిదండ్రులకు పుత్రశోకం పెట్టద్దని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఆనాడు రాష్ట్రం మా ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నాయకత్వంలో ఇలా గురుకులలో కానీ హాస్టల్లో కానీ ఎంత బాగా ఉండే, ఇప్పుడు ఎలా ఉందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఆనాడు ముఖ్యమంత్రి గారు మీరు ఏది కేసీఆర్ గారి ఆనవాళ్ళగా చేస్తా అన్నారు, ఇవేనా గురుకులాలనే ఆనవాళ్ళకి చేస్తారా అని ఈ సందర్భంగా మేము సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా మేము రాజకీయాలు చేయడానికి కాదు, ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు పూర్తిగా అండగా ఉంటుంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా చూసే బాధ్యత మేము ముఖ్యమంత్రి గారికి ఇంకోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడకుండా మీరు ఒక సమీక్ష జరిపించాలని, ఎక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇలా జరుగుతుందని ఒక నివేదిక తెప్పించుకోవాలని మేము మరోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కళ్ళు తెరిచి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మా గురుకులంలో ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే గురుకుల బాట పట్టడం జరిగింది. మీరు ఎందుకు విద్యార్థుల సమస్యలు